చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే చాలామంది క్వశ్చన్ ఇష్యూర్ ఏంటంటే హెయిర్ ప్యాచ్ పెట్టుకున్న తర్వాత మనము వాటర్లో తడవచ్చా, వర్షం వచ్చినప్పుడు హెయిర్ ప్యాచ్కి ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేదు అంటే స్విమ్మింగ్ చేసినప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందా. చాలామంది ఏంటంటే ఏం కాదని మామూలుగా చెప్తారు. కాకపోతే మేము ఏంటంటే డైరెక్ట్ చూపించడం కోసం, లైవ్లో చూపించడం కోసం ప్రయత్నిస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే ఒక క్లయింట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే మనకు హెయిర్ ప్యాచ్ పెట్టించుకుందామని అనుకుంటున్నాడు, కానీ అతను గోవాకు వెళ్తూ ఉంటాడంట. గోవాకు వెళ్ళినప్పుడు అతనికి హెయిర్ ప్యాచ్ ఏమైనా సముద్రంలోకి వెళ్ళినప్పుడు అలలకి ఏమైనా ఊడిపోతుందా అన్న భయం అనేది అతనికి ఉంది. సో దానికి మేము ఏం చేస్తున్నామంటే దానికి కూడా ఏం అవ్వదు అని ప్రూవ్ చేయడం కోసం మేము ఈరోజు వైజాగ్ బీచ్కి వచ్చినాము. ఈ బీచ్లో ఒక ప్రయత్నం చేద్దామని చూస్తున్నాము. ఇంకొకటి ఏంటంటే క్లయింట్ ఉన్నాడు మన దగ్గర, అతనికి ఆల్రెడీ హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేసినాము. ఓన్లీ అది కూడా క్లిప్పింగ్తో ఫిక్స్ చేసినాము. క్లిప్పింగ్తో జస్ట్ క్లిప్స్ ఫిక్స్ అయిపోతాయి దీంట్లో. కాకపోతే దీంట్లో అతనికి బాండింగ్ కానీ టేపింగ్ కానీ మాత్రం చేయలేదు. ఎందుకంటే టేపింగ్ బాండింగ్ ఇంకా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. కాకపోతే క్లయింట్ ఓన్లీ క్లిప్పింగ్తో టెస్ట్ చేస్తున్నాం అతని మీద. ఈ క్లిప్పింగ్ మీద మనకు పర్ఫెక్ట్గా ఉంది అంటే బాండింగ్ మీద, టేపింగ్ మీద ఇంకా చాలా బాగుంటుంది. దానికి అసలు భయపడాల్సిన అవసరం ఉండదు. సో ఒకసారి మనం ఇతనికి సముద్రంలోకి తీసుకెళ్ళిన తర్వాత ఆ ఎయిర్ ఫ్లోకి, ఆ అలలకి ఆ హెయిర్ ప్యాచ్ ఉంటుందా, ఊడిపోతుందా అనేది మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. చూద్దాం ఒకసారి, అతనికి ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉంది అనేసి. ఓకేనా? చూడండి, ఇప్పుడు క్లిప్స్ ఇస్తాం కదా, ఓపెన్ చేయండి ఒకసారి క్లిప్. చూడండి, క్లిప్ సిస్టంలో క్లిప్స్ అన్నీ తీసేసాం కదా. ఫ్రంట్ సైడ్ మాత్రం టేప్ ఉంది. ఈ టేప్ మనము గట్టిగా లాగినా కానీ వచ్చే ఛాన్స్ ఉండదు. కాబట్టి మనం ఇంతవరకు తీసి చూపిస్తున్నాం. చూడండి, ఈ ముందు భాగంలో టేప్ ఉంది. ఓకే, బ్యాక్ సైడ్ మాత్రం క్లిప్స్ ఉన్నాయి. ఒకవేళ మనం మొత్తం క్లిప్పింగ్ పెట్టినా కానీ ఏం మూసే ఛాన్స్ ఏమి ఉండదు. సో ఇదండి మనకు ఈ ఒక చిన్న ఎక్స్పెరిమెంటు. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.